సో మీ రియల్ నేమ్ ఏంది? నా రియల్ నేమ్ వచ్చి రాజశేఖర్. రాజశేఖర్. ఎస్. ఓకే. మరి మధుశ్రీ ఏంటి? మధు నిక్ నేమ్ ఉండే, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మధు అని. Hmm. సో మధు అనే ఉండే ఫస్ట్, మధు డిఎక్స్బి అని అట్లా దుబాయ్ అని ఐడి నేమ్. దాని తర్వాత వీడియో స్టార్ట్ చేసినప్పుడు మధు లేదు, మధు తెలంగాణ అని పెట్టా. సో నా వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఎవడో 2-3 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అందరినీ మెసేజ్ చేసి మనీ అడగడం స్టార్ట్ చేశాడు. సో అట్లా ఇంకా నేను మధుశ్రీ తెలంగాణ అని మళ్ళీ అకౌంట్ నేమ్ చేంజ్ చేసిన. సో అలా చెప్పా చాలా మందికి. ఆ వీడియో కూడా పెట్టా, స్టోరీ కూడా పెట్టిన. సో నా ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు, ఈ ఐడి నుంచి వస్తే మాత్రమే రిప్లై అయ్యిర్రి, మిగతా వస్తే నాకు తెలియదు మీరు సాగురు అని గిట్లా చెప్పిన. ఓకే. సో ముద్దుగా మీ సీన్ ఏమో పిలుస్తావు గాను? మా సీన్ మోతవరి అని పిలుస్తా. అది ఇంకో డైలాగ్ కూడా ఫుల్ వైరల్ అయింది. ఏంది? అబ్బా అదేదో సీను అని డైలాగ్ చెప్పినాడు. అది మొన్న రీసెంట్ గా ఏదో ఆడియో వైరల్ అయింది కదా, అది అబ్బా సీను అని. ఒకసారి చెప్పారు, ఎందుకంటే మీరు మీ వాయిస్ ఇచ్చి ఊకే సీను సీను అని చెప్పి మోతవారి అని చెప్పి మాట్లాడుతారు కదా. సో ఆ డైలాగ్ ఒకసారి మీ నోటి నుంచి చెప్తే వినాలని. అదా లైక్ ఏదో వీడియో అంటే చాలా వీడియోస్ ట్రోల్ చేస్తారు కదా. సో నేను కూడా ఆ ఆడియో వచ్చిన తర్వాత నేను కూడా తనకు కొంచెం క్లిప్ తీసేసి పెట్టేసిన, అబ్బా సీను వద్దు సీను. సో అలా వినేది నేను సీను, నా వీడియో ట్రోల్ చేయకు సీను అని. సో దాని తర్వాత జనాలు ఏమనుకో తెలుసా, ఏమంటారు, నువ్వు ఇప్పుడు ఏమన్నా వద్దు సీను అన్నావు కదా, అది నిజంగానే ఏదో అయిందేమో, అది గుర్తు చేసుకొని మీ అబ్బా వద్దు సీను జనాలు అనుకున్నారు. ఏం లేదు, జస్ట్ ఫన్నీగా అట్లా తనకు సూటబుల్ గా ఉంటుందని అలా చేశా. ఓకే. సో అంటే ఒక సాంప్రదాయంగా, అంటే హిందూ సాంప్రదాయాలు అంటారు కదా, సో అంతా ఈ శారీ కట్టుకుంటున్నావు, సో చూడడానికి లైక్ మంచి ఒక అమ్మాయిలాగా అనిపిస్తున్నావు. ఇలా శారీ కట్టుకున్నప్పుడు కానీ సో నీకు నెగిటివ్ కామెంట్స్ లైక్ అంటే నువ్వు ఒక ట్రాన్స్ కాదు ఏది కాదు, ఒక అబ్బాయి ఉండి కేవలం నీ స్వార్థం కోసం, నీ వ్యూవర్షిప్ కోసం జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నావు, జనాలని ఎర్రోళ్ళని చేస్తున్నావు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అంటే నీ కేవలం నీ సొంత లాభాల కోసం ఇలా చీరలు కట్టుకొని ఇలా చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది టోటల్లీ రాంగ్ అంట నేను. ఎందుకంటే జనాల పిక్చర్లో నేనేం చేయాలి, నా వీడియోస్ నచ్చాయి, సో వాళ్ళ అభిమానంతో ఫాలో చేశారు, కానీ నేను ఎప్పుడు వాళ్ళను రాంగ్ గా ఇది చేయలేదు, చేయను కూడా. వ్యూస్ రానప్పుడు నేను రెడీ అయ్యాను, వ్యూస్ వచ్చాక కూడా రెడీ అయ్యాను. అంటే వ్యూస్ అంటే ఇన్స్టా కోసం కాదు, టిక్ టాక్ కోసం రెడీ అయ్యా. అంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మధుశ్రీ తెలంగాణ అని. ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన ఓన్ గా. దానికోసం రెడీ అయ్యి ఇప్పుడు నేను రెడీ అయ్యాను అంటే ఒక 1 hour రెడీ అయిన తర్వాత వృధాగా ఎందుకులే అని సోషల్ ప్లాట్ఫామ్ ఉంది కదా అని ఒక 4-5 వీడియోలు తీసి పెట్టుకుంటా. అది తప్పలేదు కదా. సో నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు చూడరు. అట్లా అని అంటే ఇంతమంది ఉన్నారు, ఓన్లీ 1,25,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో అలా అయితే అందరు ఫాలో అవ్వాలి కదా, పిక్చర్ లో నేను చేస్తా లేదు. ఆల్వేస్ అంటే వ్యూవర్షిప్ కోసమే కదా ఇలా గెటప్. వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను తప్ప వ్యూవర్షిప్ కోసం నేను చేయలే. ఎస్, వ్యూవర్షిప్ కోసం చేయలే, ఫాలోవర్స్ కోసం కాదు, అస్సలు చేయలేదు. అంటే నేను యూట్యూబ్ కోసం అని రెడీ అయ్యా, నేను ఇన్స్టా కోసం కాదు. అండ్ నాకు కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అండ్ చిన్నప్పటి నుంచి నా వాయిస్ బేస్ కానీ లైక్ మాట్లాడే విధానం కానీ కొంచెం లైక్ లేడీస్ టైప్ అట్లా ఉంటది కాబట్టి, సో ఇది నాకు సూట్ అవుతుందనే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. దానికోసం మాత్రమే చేసుకున్నా అని ఇందులో ఇట్లా వైరల్ అవుతా, ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటది అట్లా అని నాకు తెలీదు. అక్కడ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన టిక్ టాక్ లో, టిక్ టాక్ తర్వాత ఇన్స్టా, అట్లా అలా వచ్చారంట. అంటే లేడీ గెటప్ అంటే అంత ఈజీ కాదు, సో దానికి చాలా కష్టం ఉంటది. ఎలా మెయింటైన్ చేస్తున్నావు మరి? అదే కదా, సో నేను అదే అంటున్నాను, 1 hour నేను కష్టపడి, అంటే దానికంటే ఒక రోజు 2-3 రోజుల ముందు నుంచి దిమాగ్ ఖరాబ్ చేసుకొని, ఆ రోజు ఇది ఉంది షూట్, దీనికి ఏ సారీ కావాలి, ఏ జ్యువెలరీ కావాలి, ఎట్లా లుక్ ఉంటే బాగుంటది అని అవన్నీ నేను ఆలోచించి కొనుక్కొని వచ్చి మళ్ళీ ఒక 1 hour 2 hour రెడీ అయిన తర్వాత యూజ్ చేసుకోకపోతే ఎలా ప్లాట్ఫామ్స్ ని. సో అలా నేను యూజ్ చేసుకున్నాను తప్ప చాలా కష్టం, చాలా అంటే ఇలా క్యారీ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు చూసారు కదా, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, పొద్దున్న రెడీ అయి వెళ్తే లైక్ నైట్ 9 వరకు అట్లా. అంటే అందరూ పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉండరు, ఒక డైలాగ్ ఇస్తే 1 take లో ఎవరు చెప్పరు కదా.
సో మనం చిరాకు పడ్డ నడవదు అక్కడ. మన కంటెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాల్సిందే, ఆ టైం వరకు ఉండాల్సిందే. సో అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది ఫీల్ అవుతాయి, ఎందుకంటే చిరాకేస్తుంది. ఏంటిది, ఎందుకు వేసుకున్నాను ఇది అని. ఇంకోటి ఎక్స్ప్రెషన్ అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు? ఇలా చూసి ఇన్స్పైర్ అయినా, లైక్ ఈ హీరోయిన్ చూసి ఇన్స్పైర్ అయినా అంటుంటారు కదా. సో ఆ ఎక్స్ప్రెషన్ కున్న బ్యూటీ, ఆ రహస్యం ఏంటి అంటున్నావు? అంటే నేను ఎవరిని చూసి అని కాదు, నాకు నేనుగా అంటే చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి, లేదు అంటే చేతులు కట్టుకుని సైలెంట్ గా నాకు రాదు అని గమ్మున వేరే వాళ్ళు చూసేది అప్రిషియేట్ చేసి ఊరుకోవాలి అంతే. అంటే వాళ్ళు చేసింది, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు, సో నువ్వు చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్ గా చేయు. నేను అదే ఆలోచించుకుంటాను, నా అద్దం ముందు కూర్చొని నేను అదే అనుకుంటా, కూర్చొని నా అద్దం ముందు పర్ఫెక్ట్ గా ఉంటేనే వెళ్ళు, లేదంటే నేను రానని చెప్పేసి, లేదంటే చెయ్యకు, ఓన్ గా అయినా గానీ. ఫస్ట్ చూసుకున్నా నన్ను నేనే లైక్ నాకు నేనే ఇన్స్పిరేషన్, సో నన్ను నేనే ఇష్టపడతా. ఓకే, అంటే ఇలా గెటప్ వేసుకున్నా అంటే మనకు కొంతమంది ఉంటారు కదా, లైక్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది మన లైఫ్ లో ఉంటారు. సో వాళ్ళతో ఉన్నప్పుడు ఈ లేడీ గెటప్ గురించి కానీ, సో అలాంటి టాకింగ్ సందర్భాలు వస్తూ ఉంటాయా? వస్తాయి. అంటే ఎట్లాంటి వస్తాయంటే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అట్లా, మీరు ఇదా అలానా చేస్తారా, బాగున్నాయి అంటే గుడ్ కాంప్లిమెంట్స్. అంటే నేను వెళ్ళాక ఎట్లా మాట్లాడతారు నాకు తెలియదు, ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడినా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను వినను. సో నాకు కంటిన్యూ చేయాల్సిందే కాబట్టి, ఇప్పుడు వాడు ఏదో అన్నాడని కూర్చుంటే నడదు కదా. సో మిడిల్లో డ్రాప్ అయిపోతే ఎట్లా, నేను పట్టించుకోను. ఒక మంచి అయినా చెడు అయినా విని ఊరుకుంటా అంతే. ఓకే, ఇంకోటి ఈ అందానికి రహస్యం ఏంటంటే ఏం చెప్తాం? మేకప్. ఓకే, అంటే ఏ మేకప్ వాడుతాం? మీ లిప్స్టిక్ ఏది? ఏ లిప్స్టిక్? మ్యాట్ లిప్స్టిక్. అంటే చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్ నాకు. సో ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు కదా, సో మీ మేకప్ ఏంటి, ఏమేమి వాడతారు మీ లిప్స్టిక్? నేను లైక్ అంటే నేను అక్కడ జాబ్ చేసుకుంటూ వచ్చిన కొంతమందిని కొంచెం ఖర్చు పెట్టుకుంటా, అంత యూజ్లెస్ గా అట్లేం ఖర్చు పెట్టుకోను. బ్రాండ్స్ అంతకంటే యూజ్ చేయను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కోటి మాలేనా? కోటి ఇక్కడ నేను అంటే నేను వెళ్ళలేదు ఇంకా కోటికి కూడా. నేను అంటే ఇప్పుడు వాడేటి ప్రెసెంట్ దుబాయ్ నుంచి తెచ్చుకునేవి, సో అక్కడే నార్మల్ ప్రోడక్ట్స్ అంతే. ఓకే, సో దుబాయ్ నుంచి వచ్చారు, చీప్ గా ఏవి దొరుకుతాయి అవి అంతే. అది మీరు వాడేది కూడా చీప్ ఫోన్ అనుకుంటా కదా? చీప్ ఫోన్, ఐఫోన్. అది కూడా చీప్, నీకు ఐఫోన్ కూడా చీప్ అంటే ఇంకేదో ఫోన్ కి టార్గెట్ పెట్టినట్టు పెద్ద ఫోన్ కి. నెక్స్ట్ ఉందా నెక్స్ట్? ఓకే, సో దుబాయ్ వదిలిపెట్టి వచ్చావు, మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి దుబాయ్కి వెళ్ళేటి? లేదు, ఇన్స్టాలో అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం కదా, సో అందుకే యూట్యూబ్ ఓపెన్ చేశాను. కానీ వర్క్ ఉండడం వల్ల అక్కడ నాకు టైం దొరకలేదు, అండ్ ఒక టీం ఫామ్ చేయలేకపోయినా అక్కడ. సో అందరికి వన్ డేనే హాలిడే వస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అందరు అట్లా ఉంటారు కాబట్టి నేను చెప్పింది అక్కడ ఎవరు వినరు, నేను ఇబ్బంది పెట్టలేను కూడా. సో అందువల్ల అది కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది యూట్యూబ్. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తా. అంటే విత్ టీమా? విత్ టీమ్, వ్లాగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ సంథింగ్ ఏదైనా. మంచి టార్గెట్ తో వచ్చినట్టు. అండ్ ఇన్స్టాలో లైక్ నా వీడియోస్ వైరల్ అయ్యాయి కాబట్టి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్, సో ఎవరైనా నాకు ఛాన్స్ ఇస్తే, సో సీరియల్స్ లైక్ ఫిలిమ్స్ ఏదైనా కామెడీ ప్రోగ్రామ్స్ అన్నా కానీ అవి చేస్తా. సో ప్లానింగ్ అయితే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ఫారెన్ వెళ్ళాలని. ఫస్ట్ అంటే నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి కానీ, అండ్ మా ఇంట్లో వాళ్ళకి చెప్తారు కదా, మీ వాడు ఎందుకు ఇలా, సో మీరు చెప్పుకుండ్రి, మీరు చెప్తే వినరా అని. అంటే వాళ్ళకి అనవసరం అది. అంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు, కనీసం ఏమైంది కూడా అని అడగలేదు. సో ఇప్పుడు అంటే నేను 10 మందికి పరిచయం అయిన తర్వాత వాళ్ళకి నచ్చట్లేదు అట్లా, వీళ్ళు ఎట్లా అని. సో అంటే నా ముందు అంటే నేను మంచి సమాధానం ఇస్తే కానీ నా ముందు ఎవ్వరు అనరు, అంత ధైర్యం చేయరు. ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి ఒక్కసారి కాకుండా 2 సార్లు, థర్డ్ టైం అయితే అప్సెట్ అవుతారు ఖచ్చితంగా, ఎవరైనా అవుతారు. సో అది వాళ్ళకి ఇస్తా సమాధానం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.